జగిత్యాల పట్టణంలోని 1, 2వ వార్డులో పోటీ చేస్తున్న మా అభ్యర్థులను పోటీ చేస్తున్న మొదటి వార్డు అభ్యర్థి అనిల్ గారికి, 2వ వార్డు అభ్యర్థి బద్దం లతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు మన విద్యానగర్ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు స్వాగతించిన ఈ 2 వార్డుల పెద్దలకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు, మా అక్క చెల్లెలకు, అవ్వలకు, అందరు కూడా యువతకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా 2వసారి గెలిపించారు. మొదటిసారి పనులు మంచిగా చేసినా అని చెప్పి మీరందరూ గెలిపించిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది. మారినాక మరి జగిత్యాల పట్టణం, రాయికల్ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరితో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం. మీరే చూసారు, ఈ ఏడాది అర్థంలో నేను ఎప్పటికెళ్ళైతే 19 నెలలకెళ్ళి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాను, దాదాపు 135 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే మన ఈ 2 వార్డులలో ఒక 2 కోట్ల రూపాయల పనులు జరిగినాయని చెప్తున్నాం. ఈ 2 కూడా చాలా పెద్ద వార్డులు. అక్కడ మొదలుపెట్టామంటే మళ్ళీ ఇక్కడ దాకుంటాయి. ఎన్నో వార్డులలో రోడ్లు లేవు. మనం చూస్తే ఇప్పుడు కొందరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మా లతక్క చెల్లె మీద ఆ ఇంటి ముందట వేసినటువంటి రోడ్డు కావచ్చు, ఆ మోరి మీద వేసినటువంటి బిల్ల కావచ్చు, అంతకుముందు 20-30 ఏళ్లలో వాళ్ళు కూడా రాజకీయాల్లో ఇంకెందరో ఉంటున్నాడు దేశం. ఓకే, నన్ను రోజు విమర్శిస్తున్నారు. అరే ఎందుకు ముఖ్యమంత్రితో పనిచేస్తుండు, ఆ ప్రభుత్వంతో పనిచేస్తున్నాడు, ఈ కండు వేసుకున్నతో పనిచేస్తుండు అని చెప్పి అంటున్నారు. కానీ మరి నాకు ఒక బాధ్యత అనిపించింది, మన ప్రజల కోసం మనం పనిచేయాలి. మరి ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి. ఇలా రాయరాజేశ్వర స్కూల్ రోడ్డు చూస్తారు, 1వ వార్డు 2వ వార్డు, అంత మంచి రోడ్డు, అంత దొడ్డుగా, అంత నాణ్యతతోటి ఎన్నడన్నా అటువంటి రోడ్డు పడ్డాయి. మరి ఆ రకంగా మనం ఈ పనులు చేస్తున్న సందర్భంలో మరి జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఉంటేనే మనకు అభివృద్ధికి ఎక్కువ వస్తాయి. మొన్న కూడా పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రంలో ఈ స్థాయి మున్సిపాలిటీకి చాలా తక్కువ వాడికి ఇచ్చారు. మనకు 62.5 కోట్లు ఇచ్చారు. అవి ఇక పనులు మొదలు కాలే. ఇక ఇప్పుడున్న పనులు అవైనా అంటే జగిత్యాలను నడితే ఎక్కడ కూడా బురదంటని పరిస్థితి ఉంటుంది, ఏ మోరిలో నీళ్లు కనబడని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చిన్న గలీలలో ఎట్లయితే
ఇక్కడనే మా పురుషోత్తరావు అంకుల్ ఇంటి ముందట రోడ్ వేసి రోడ్డు మీద బిల్లు వేస్తే రోడ్డు విశాలంగా ఏందో విద్యానగర్లో ఉన్న చిన్న గలీలన్నీ కూడా అట్లనే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. చెరువు దగ్గర మీ అందరు తెలుసు, అంతకుముందు ఏదైతే కొద్దిగా నిర్లక్ష్యం అయిందో ఉన్న మోరీలు అన్ని కలిసి కూడా చెరువు అంతా కొద్దిగా పాడైపోయింది. అది కూడా తప్పకుండా చేయాలి. ఇప్పుడు మోత చెరువుకు సిద్ధపుట్ట చెరువుకు మళ్ళీ 3 కోట్లు వచ్చాయి. ఈ ప్రపోజల్ కూడా నేను తప్పక పెడతా. అంతకుముందు కూడా అక్కడ గంగమ్మ గుడి ఉన్న కాడ ఏమీ లేకుండే, అంతకుముందు అక్కడ తంతెలు కట్టించి అవన్నీ కూడా నేను ఒక ఎమ్మెల్యే మొదటిసారి గెలిచినప్పుడు చేసాం. ఇప్పుడు బతుకమ్మ ఘాట్ ఈ పక్కకి వెళ్ళి పోయి మన మహిళలకు కావాలని చెప్పి మా సంజీవని అడిగారు. అదే ఇదివరకు కూడా మా లత మహిళ అదేవిధంగా అనిల్ కూడా చెప్పిండే తప్పకుండా ఆ బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేయిస్తామని చెప్పడం తెలియదు. మన మా కురువన్నలు ఒక్క సంఘం ఉన్నారు, ఆ మోరెంతా కూలిపోయిండే, చాలా ఇబ్బందులు ఉండే. ఇప్పుడు ఆ మోరెంతా కూడా చేసినాం. రేపటి దాని మీద అంతా కూడా బిల్లు చేయిస్తాం. అట్లనే బైపాస్ రోడ్డు మొన్న వచ్చినప్పుడు చూసినప్పుడు కనబడదు, ఎంత 10 రోజుల కింద వచ్చినాడే. మీ అందరికీ రాను రాను ఇండ్లు పెరిగినాక నీళ్ళ సమస్య వస్తుంది. ఇంకొక 20-30 ఏళ్ళకైతే చాలా 10 ఏళ్ళకే స్టార్ట్ అవుతుంది. ఇంకా 40 ఏళ్ళకైనా నీళ్లు దొరికేటట్టు మన కాలేజీలో చాలా పెద్ద ట్యాంకులు కడతా ఉన్నాం, చాలా పెద్ద ట్యాంక్. మరి ఇవి కాకుండా కూడా ఇంకా మనకు చాలా డబ్బులు వచ్చినాయి. తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మరి ఇటు మా సోదరి లత చాలా సౌమ్యురాలు, అందరితో మంచిగా ఉంటుంది. చెల్లె లెక్క నాకు అండగా ఉన్నారు, మీరందరూ నాకు అండగా ఉన్నారు. మరి ప్రాంతం అభివృద్ధి కావాలి. మరి అటు చెల్లెలు కావచ్చు, అనిల్ కొంచెం మాట దూసుకున్నా స్పీడ్ ఉన్నా కానీ మంచి పనివాడు, మొండోడు. లేకపోతే ఆ మోరే కాకపో ఫస్ట్ వార్డులో ఎన్నో చోట్ల సమస్యలు ఉండే. 2వ వార్డులో కూడా జగన్ లత వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన కాడ కూడా మోరి కడతామంటే మా తంతెలు పోతాయని చెప్పి మా చెల్లె వాళ్ళందరూ అక్కడ దగ్గర వాళ్ళు ఆపితే కూడా పోయి ఒప్పించి మప్పించి మోరి కట్టి మళ్ళీ బిల్లులు వేయించాం. బిల్లులు వేయించాం. నష్టం చేయలేదు ఎక్కడ కూడా. అంటే ఈ రకంగా ఏదో తూతు మాత్రం రాజకీయాలు చేయలేదు. మోరి కట్టకపోతే అక్కడ పోయి ఒప్పించి మెప్పించి కట్టించి మళ్ళీ వాళ్ళకు నష్టం లేకుండా బిల్లులు వేయించి అవన్నీ చేసాం. ఆ రకంగా మరి ప్రాంతం అభివృద్ధి చేస్తున్నాం. రేపటి నాడు మన గాయత్రి గుడి కావచ్చు, ఒక్క సంఘానికి ఇదివరకే గత ప్రభుత్వం ఇచ్చాం, మళ్ళీ దాని కుర్మానులకు ఇంకేదైనా ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొచ్చి చేస్తా. దీంట్లో కొంత నేను మారినందుకు కొన్ని మాటలు అంటూ నాకు కూడా కొంత బాధగానే ఉంది. కానీ ఈ రాజకీయాలు అంటేనే కొన్ని తప్పని పరిస్థితి. అంతకుముందు కూడా నన్ను అన్నోళ్ళు ఎన్నో పార్టీలకే తీసుకున్న వాళ్ళే. నన్ను అనేటోళ్ళు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొంత నాయకులు రెస్పెక్ట్ పెడుతున్నారు. నన్ను అన్నోళ్ళు కూడా అన్ని పార్టీలకి నాయకులు తీసుకున్న వాళ్ళే. మరి తప్పని పరిస్థితులలో మనకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు నాతో పనిచేసిన వాళ్ళకు మరి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పిసిసి అధ్యక్షులు ప్రకటించారు. కొంత నాకు పార్టీకి వ్యతిరేకమైనా కానీ మరి ప్రభుత్వం కోసం, ప్రజల కోసం వాళ్ళకు ఓటేసి గెలిపించాలి. గెలిపించి నాకు అండగా ఉండండి, అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు ఈ బీటీ రోడ్ కూడా మొత్తం మంజూరైంది. ఓన్లీ వేసినే పని అన్ని మంజూరైనవి. మంజూరు వచ్చి చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోడ్లు డ్రైన్లకు కూడా ఎన్ని పైసలు మంజూరైనాయి అనేది, ఎన్ని కోట్ల రూపాయలు మంజూరైంది, ఏ కాంట్రాక్టర్ అన్నది కూడా పేర్లతో సహా ఇచ్చిన. తప్పకుండా అవన్నీ కూడా మీకు తెలియజేస్తారు. జగిత్యాల ప్రజలను కోరుతా ఉన్నాం. జగిత్యాల అభివృద్ధి కోసం ఇవన్నీ పనులు చేస్తున్నాం. మీ అందరి అండదండలు మా అక్క చెల్లెలు ఆలోచన చేయండి. మహిళల కోసం, పెద్దల కోసం బ్రహ్మాండమైన హాస్పిటల్ మనం నిర్మాణం చేసాం. మీ దగ్గరనే ఉన్నది మహిళా డిగ్రీ కళాశాల. ఏం చేసిండు, సొంత లాభం కోసం పోయిండు, ఏం చేస్తలేడని మాట్లాడతారు. మహిళా డిగ్రీ కళాశాల 5 కోట్లతో ఎంత మంచి కడుతున్నాం మీకు తెలుస్తలేదా? అది ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయించిందే కదా 5 కోట్లు. పాత బస్ స్టాండ్ లో ఓల్డ్ హై స్కూల్ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆడ మన బస్తీ మనబడి కడితే కాంట్రాక్టర్ ఆపేసిపోయాడు. నేను ఎట్లా మాట్లాడి పిలిపిస్తా ముఖ్యమంత్రి తోటి కంప్లీట్ చేయండి. ఇలా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం. గొల్లపల్లి రోడ్డు ఇరుకు ఉంటుండే, అన్నపూర్ణ చౌరస్తా ఇరుకు ఉంటుండే. మరి అవన్నీ కూడా పెద్దగా చేసినాం. రేపటి నాడు ఈ రోడ్డు కూడా మొత్తం ఖచ్చితంగా 4 లైన్ల రోడ్ ఎట్లయితే గాంధీనగర్ అయిందో
అట్లా చేస్తామని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.